మంచిది సార్. ఏంటి పేరెంట్స్ మీట్పై జగన్మోహన్ రెడ్డి గారి సెటైర్లు, కూటమి కొత్త స్టంట్స్ చేస్తుందంటూ ఆయన మాట్లాడడం, ఇంతటి నట్లా కౌశల్యం సీఎం చంద్రబాబుకే సొంతం అంటూ. మంచిదే కదా, ఆస్కార్ అవార్డుకు రికమెండ్ చేయమనండి జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబుని రికమెండ్ చేస్తే చాలా మంచిది కదా. మరి ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో అది మీరున్నప్పుడు అనే ఉంది, మీరు 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 స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా జరిగి ఉంటాయి. అవును. కాబట్టి పేరెంట్ టీచర్ మీటింగులు కొత్త కాదు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అని పెట్టారు. మనం మాట్లాడాం కూడా ఆ రోజు. వాళ్ళు వెళ్ళారు, తల్లిదండ్రుల అభిప్రాయాలు కొన్ని తీసుకున్నారు, ఓకే. ఇప్పుడు మేము ఇవన్నీ చేసాము అన్నారు, మంచిది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలో ఒక దాదాపు 30 పేజీ రాశారు. మేము గోరుముద్ద ఇచ్చాము, వసతి దీవెన ఇచ్చాము, అవన్నీ అదొకటి. అదే కదా మీ పాలన కొంచెం మంచిది, కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేశారని. కానీ మేము ఏదో మారుస్తాము. ఇప్పుడు వీళ్ళు అమ్మకు వందనం ఏదో పెడతామన్నారు, ఆ డబ్బులు ఇంకా విడుదల చేయలేదు అనేది ఇక్కడ సమస్య. జగనన్న గోరుముద్దను ఆ మెనూని మార్చాలని, జిల్లాల వారీగా చేయాలని, దానికోసం అభిప్రాయం తెలుసుకుంటామని వాళ్ళు అన్నారు. ఫీ రీయింబర్స్మెంట్ ఇంకా చేయలేదు. అవన్నీ చేయాల్సిందే. మీరు అన్నవన్నీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద తప్పకుండా చేయొచ్చు. కానీ పేరెంట్స్ మీట్ ఏమీ మీట్లో ఏం పొరపాటు లేదు. ఇక్కడ మీటింగ్ ది టార్గెట్స్, మీటింగ్ ది ప్రామిసెస్, చేసిన వాగ్దానాలు త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత మటుకు చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది. గతంలో లాగా, ఎందుకంటే ఇక్కడ వెరీ యాక్టివ్ మినిట్ టు మినిట్ మీడియా తయారైపోయింది. అన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. సో ఇది చేయకుండా అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఒక అనౌన్స్మెంట్ చేసుంటే నిజానికి బాగుండేది. అంత పెద్ద సందర్భం జరిపినప్పుడు మేము ఫలానా విషయంలో ఇలా స్టెప్ తీసుకోబోతున్నాము, ఈ కేటాయింపు చేస్తున్నాము, ఇటువంటివి. మనం పవన్ కళ్యాణ్ కడపలో మాట్లాడింది కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇంకొన్ని రాజకీయాలు కూడా దాంట్లో వచ్చినట్టున్నాయి. కానీ పిల్లలందరూ ఆట స్థలాల గురించి, అలాగే ఆహారం గురించి, తమ గదులు, ఇలాంటి కొన్ని సమస్యలు తెచ్చారు. మరి వీటికి టైం బౌండ్గా ఎప్పటి లోపల విధాన నిర్ణయం చేస్తారు, అలాగా జీవో 117 అనేది ఎప్పుడు రద్దు చేస్తారు, ఈ విషయాలు ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. బట్ పేరెంట్స్ మీటే డ్రామా అని అనాల్సిన అవసరం లేదు. అది నిజంగా పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ కూడా లోకేష్ సంబంధిత మంత్రి పేరెంట్తో సహా వెళ్ళారు. మా రాష్ట్రానికే పేరెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, అంతే కదా. ముఖ్యమంత్రి అంటే ఎవరుంటే వాళ్ళు.